ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హారతి చేస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి వేసి హారతి అంటారు, బెల్లపు తాలికలు అంటారు, రెండు అంటారు. మా ఊర్లో అయితే తాలికలు అంటారు. అది తయారు చేస్తున్నాను. ఏం చేయాలో అర్థం అవ్వలేదు, ఏం తినాలో అర్థం అవ్వట్లేదు. అందుకని వేడి నీళ్ళు పెట్టి ఈ గిన్నెలో పలసగా కలిపి ఈ నీళ్ళు మరిగాక ఇందులో వేసి ఇలా చేశాను అనమాట. ఇది ఇందులో కొబ్బరి కూడా వేస్తాను ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత మనం తాలికల కింద చేసుకోవాలి. పాలు తాలికలు కూడా అని అంటారు, పాలు వేసి చేసుకుంటారు చాలామంది. అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను బెల్లం వేసి చేస్తున్నాను. అలా గట్టిగా అవ్వాలి ఫ్రెండ్స్. తాలికలు చేయాలి కదా, అందుకని కొంచెం గట్టిగా అవ్వాలి పిండి. బియ్యం పిండితో హారతి తయారు చేస్తున్నాను. హారతి అంటే అదే మనం వినాయక చవితికి చేసుకుంటాం కదా, దాన్నే హారతి అంటారు. బెల్లం తాలికలు అంటారు, రకరకాలుగా అంటారు. అయిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అన్నమాట. చల్లారాలి. చల్లారేలోపు మనం ఈ బెల్లం కొట్టుకుని ఇట్లా ఈ బెల్లం కరిగితే అప్పుడు తాలికలు వేసి వండుదాం అన్నమాట. పొడి మూట కొంచెం పంచదార వేస్తున్నాను. బియ్యం పిండి కొద్దిగా పిండి తీసాను అనమాట, చేతి మీద వేసుకుని చేయడానికి. బెల్లం 1/4 కేజీ వేసాను, ఎక్కువగా వేసాను అన్నమాట. అంతే. కొంచెం పొడిని తీసుకోవాలి, ఇలా వేసుకుందాం. ఇంకో గిన్నె తీసి ఇలా గోలికాయలా చిన్న చిన్నవి చేసుకుంటే తినడానికి బాగుంటాయి. కొబ్బరి వేసి కలిపాను. అలాగే ఇందులో కూడా కొబ్బరి వేసాను. ఇదిగో ఇది కూడా కొబ్బరి వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట, మంచి రుచి. నెయ్యి వేసాను ఫ్రెండ్స్. ఇంట్లో
వేసేద్దాం. ఇందులో కొబ్బరి వేద్దాము. సగం కొబ్బరి ముందు పిండిలో వేస్తాము, ఇప్పుడు సగం వేద్దాం. యాలకుల పొడి వేసాను. ఒక్కసారి నెమ్మదిగా తిప్పుదాం. ఫ్రెండ్స్, బెల్లం తాలూకులు అయిపోయినాయి. ఇలా తయారు చేసుకుని తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్